సమయం అయితే సాయంత్రం 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్‌లో చీకటైతే పడిపోతది. ఇంక ఈ టైంలో మేము తాటి తీగలు లోడడానికైతే వచ్చేసాం నేను, మా నాన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ఈ తాటి తీగలు నేసేటప్పుడు కరెక్ట్‌గా 2 మంత్స్ బ్యాక్ ఎలా వేసామనేది నేనైతే మీకు రీల్‌లో అప్లోడ్ చేశానండి. మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఎళ్లి చూసేయండి. మనమైతే పైనే పెట్టాము వేసేటప్పుడు. కానీ ఇవి చూడండి ఎంత లోపలికెళ్ళిపోయాయో. ఇవైతే లోపలికెళ్ళిపోయి ఉంటాయి. ఇవి తీయాలంటే కూడా చాలా కష్టం. మనం ఇంచుమించు 1.5 అడుగు వరకు లోడు తీయాలి. ఫస్ట్ లోడాలంటే ఒక సైడ్ ఒక పెద్ద గుంట తవ్వుకొని ఆ గుంట దగ్గర నుంచి లోడుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ మా నాన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక 50-70 తేగల్ని లోడేశాడు. ఇంకా నా కోసమని 50 తేగల వరకు ఉంచాడు. తాటి తేగలంటే మీ ఎవరికీ అర్థం కాకపోవచ్చు. చాలా దగ్గరలో వీటిని తాటి మొలకలు అంటారు. మా ఊర్లో అయితే వీటిని గేగులు అని పిలుస్తాం. ఇవైతే మా ఊర్లో చాలామందికి ఇష్టం అండి. ఇవైతే మనకు కరెక్ట్‌గా వింటర్ సీజన్‌లో అయితే వచ్చేస్తాయండి. ఇవి వేసిన 2 మంత్స్‌కి వీటిలో నుంచి మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. తాటి చెట్టు మొలకలు. అప్పుడైతే మనం ఇవి ఊరినాయని లోడడానికి స్టార్ట్ చేసేయచ్చు. మనం వేసిన దాంట్లో కూడా తాటి చెట్టు మొలకలు అయితే వచ్చేసాయండి. అవన్నీ చూపిస్తాను నేను మీకు. ఇంకా మనం లాక్డౌన్ స్టార్ట్ చేసినాం కరెక్ట్గా ఒక 20 మినిట్స్కి చీకటి అయితే పడిపోయిందండి. ఇంకా చీకట్లోనే లోడుతున్నాడు మా నాన్న. ఉండేది ఎలాగో 50 కదా, లోడేద్దామని. ఇంకా నేనైతే గడ్డపార వేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంక అందుకని మా వాడికి అయితే ఇచ్చేసాను గడ్డపారని. వాడు లోడుతున్నాడు కొంచెంసేపు. చూడండి ఎలా లోడుతున్నాడో. నేను చెప్పాను కదా కొన్ని రోజులు ఎక్కువైపోతే చెట్లు చేస్తాయని. చూడండి ఈ గేక్ అయితే చెట్టు వచ్చేసింది. అదే అండి తేగకి అయితే చెట్టు వచ్చేసింది. ఇది మళ్ళీ కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా కట్ చేస్తాం అనేది కూడా. మీరైతే మొత్తం ఫాలో అయిపోండి. ఇవైతే తినండి మంచిగా. ఇవి మీ సిటీలలో అయితే చాలా రేటు చెప్తారండి. సో రేట్ అయినా పర్లేదు, కొనుక్కొని అయితే తినండి. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ కూడా నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఏమేమి యూజెస్ ఉంటాయనేది. ఇవి లోడేటప్పుడు అయితే మేము ఒక 50 అన్నా ఉంటాయేమో అని అనుకున్నాం. మా నాన్న వచ్చేసి చూద్దాం ఎన్ని ఉంటాయో అన్నాడు. నేనైతే ఒక 40 అన్నా ఉంటాయనుకుంటున్నా. చూద్దాం లాస్ట్లో. మనం వేసింది అయితే బంకమట్టే అండి. కానీ చూడండి ఎంత గట్టిగా పట్టేస్తున్నాయో. నార్మల్గా ఇవైతే చాలా లూజ్గా వచ్చేస్తాయి. మట్టి కొంచెం లూజ్గా ఉంటాయి ఇసుక మట్టి అయితే. కానీ మనం వేసింది బంకమట్టి కదా, అందుకని కొంచెం కష్టమవుతుంది లోడడానికి. టైం అయితే 7:30 అవుతుందండి. ఈ ఉన్న కొంచెం తేగలు లోడడానికి అయితే మనకి 2 అవర్స్ టైం పడుతుంది ఈజీగా. అప్పటికి ఇవి చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోయినాయో. ఇంచుమించు 1.5 ఫీట్కి అయితే వెళ్ళిపోయినాయి. లాగుతున్న రావండి ఇవి. కరెక్ట్గా మనం లోడ్ తీస్తేనే వస్తాయి, లేదంటే ఇరిగిపోతాయి. నేను లోడతారా కాసేపా? సారీ, నేను లోడతారా? ఆడదాకా రావురా, కొంచెం లోపలికి. లేవులే ఆడ. ఇంకోసారి. చీకటి పడిందని మనం ఫ్లాష్ లైట్ వేస్తే చూడండి పురుగులన్నీ ఫ్లాష్ లైట్ కాడికి వచ్చేస్తున్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బ్లర్గా, అవన్నీ పురుగులే అండి. తేగలన్నీ లోడ్ వేసేసరికి అయితే మనకి 2.5 అవర్ పైనే పట్టిందండి. ఇంకా మా నాన్నని లోడిన వాటన్నిటిని కట్ చేసేసుకుంటున్నాను నీట్గా. చూడండి అన్నిటికీ చెట్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ తేగల వల్ల ఉండే ఉపయోగాలు చెప్పానంటే మీరైతే ఇంక వీటిని ఎక్కడ దొరికినా తినేస్తారండి. కరోనా వల్ల మనం ఎంతైతే ఇబ్బంది పడ్డామో అదంతా దేనివల్ల అంటే మనిషికి ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లే కదా ఫస్ట్ రీజన్. ఈ తేగల వల్ల మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. ఇదే దీనివల్ల ఫస్ట్ యూజ్, నాకు తెలిసి బెస్ట్ యూజ్ అండి ఇది. అందుకని తేగలు అయితే పక్కాగా తినండి మీరు.
ఈ తేగల్లో ఎక్కువ శాతం మనకైతే ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనకి మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలానే మలబద్ధకం కూడా పోతుందండి. అలానే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కూడా ఇది బాగా వేరీ చేస్తుందండి. అందుకనే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ తేగలు అనేటివి చాలా మంచి ఫుడ్. ఇవి తింటే షుగర్ కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది. ఈ తేగల్లో అయితే ఫైబర్ కంటెంట్తో పాటు కాల్షియం కూడా ఉంటుందండి. ఈ కాల్షియం అనేది మనకి దేనికి యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు. బోన్స్కి టీత్కి అయితే యూజ్ అవుతుంది. ఇన్ని రోజులు మనం కాల్షియం కంటెంట్ కోసం అయితే మనం మిల్క్ తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే మిల్క్ను కూడా కల్తీ చేస్తున్నారని చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనం అది కల్తీయా కాదా అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఈ తేగలు కనిపిస్తాయో అప్పుడైతే ఇవి తినేసేయండి. కాల్షియం కంటెంట్ కూడా మీకు మంచిగా ఉంటుంది. ఇంకా మా నాన్న అన్నిటినీ నీట్గా కట్ చేసేసుకున్నాక లెక్కేస్తున్నాడండి ఎన్ని వచ్చాయనేది. కరెక్ట్గా 51 అయితే ఉన్నాయండి. మేమైతే 40 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసా. 11 అయితే ఎక్కువే ఉన్నాయి. ఈ తేగలు అనేటివి అయితే రెండు విధాలుగా తింటారండి. ఒకటి కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళల్లో బాగా ఉడకబెట్టుకొని తింటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బొగ్గుల మీద కాల్చుకొని తింటారండి. ఇప్పుడు మనం మొక్కజొన్న ఎలా అయితే తింటామో ఉడకబెట్టుకొని అలానే కాల్చుకొని ఇలా అయితే తినచ్చు వీటిని. ఈ తేగల వల్ల నేను చెప్పిన యూజెస్ అన్నీ విన్నారు కదా. ఇన్ని యూజెస్ ఉన్నాయని చెప్పేసి మీరైతే ఇవి ఎక్కువ తినకండి. నార్మల్గా ఏదైనా మనకి కావాల్సిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. యూజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తింటే మాత్రం వీటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా తినండి వీటిని మాత్రం. ఇంకా తీగలన్నింటినీ షాప్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేయడం చూడండి మా నాన్న నీట్గా ఎలా కడుగుతున్నాడో. ఎందుకంటే ఇవన్నీ మట్టిలో వస్తాయి కదా. సో వీటిని మనం ఎంత మంచిగా కడిగితే అంత మంచిది. ఇట్లా కడిగేసిన తర్వాత మీకు కావాల్సినట్టు కాల్చుకోవడం అనేది లేదా నీళ్ళల్లో పెట్టి మరిగించడం అనేది మన ఇష్టం. ఇలా పల్లెటూళ్ళ గురించి మా పల్లెటూళ్ళలో దొరికే పదార్థాల గురించి మీకు తెలియనివి నేను తెలుసుకున్నవి ఎన్నో ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.